సెషన్ అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే ఇప్పుడు నేను ఏవైతే మీకు స్లైడ్స్ చూపిస్తున్నానో ఆ స్లైడ్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్ మీకు పంపిస్తారు. సో తర్వాత మరలా మీరు ఒకసారి స్టడీ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ, మాకు చాలా బాగా ఉపయోగపడింది. ఓకేనండి. ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ. అంటే మీరు చేస్తున్న ప్రజెంట్ వర్క్ నేమి డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ దీనికోసము ఒక 2 hours 3 hours మీ దగ్గర ఉన్న టైంని యూజ్ చేస్తే చాలు. అయితే అది ఏ విధంగా యూజ్ చేయాలండి అంటే, ఇందాకే చెప్పాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు చేస్తున్న ప్రజెంట్ వర్క్ డిస్టర్బ్ చేయక్కర్లేదు. ఓకేనండి. అయితే ఇది దేని మీద బేస్ చేసుకొని ఉంటుంది, మనము డైలీ యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ బేస్ చేసుకొని ఉంటుంది. డైలీ యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డైలీ యూజ్ చేస్తుంటారు కదండి. అయితే ఓకే, కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి? కంపెనీ పేరు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అండి, షార్ట్ కట్ లో ఐఎంసీ అని పిలుస్తారు. సో అది ఇండియన్ కంపెనీ అండి. 2007 నుంచి కంపెనీ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయ్యి రన్ అయ్యి సో ఆటోమేటిక్ గా కంటిన్యూ అవుతుంది. అయితే దీంట్లో ఎంటర్ అవ్వాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. దానికి అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, డైలీ మీరు ఎలా అయితే జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఏవైతే మనము ఎర్న్ చేస్తున్నామో దానికి ఎలాగైతే టైం స్పెండ్ చేస్తామో ఇక్కడ అలా పర్టికులర్ గా టైం కాకుండా ఒక 2 hours 3 hours దీనికోసం మీరు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. అయితే ఆ టైంలో మేము ఏం చేయాలండి అంటే, ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ప్రొడక్ట్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, హౌ టు యూజ్, సో ఏ విధంగా యూజ్ చేయాలి, యూజ్ చేసిన తర్వాత మీకు నచ్చితే మీకు నచ్చిన వాళ్ళకి ఎలా రిఫర్ చేయాలి, ఈ 2 options ని మనము నేర్చుకొని వర్క్ చేయగలిగితే ఈ ఆపర్చునిటీలో సక్సెస్ మనం తీసుకోవచ్చు. ఆ సక్సెస్ ఏమొస్తుంది అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందుగా కంపెనీ గురించి ఇంకొన్ని పాయింట్స్. కంపెనీ యొక్క విజనరీ మేనేజ్మెంట్ అండి, అశోక్ భాటియా అండ్ సత్యం భాటియా గారు ఇద్దరు ఫాదర్ అండ్ సన్ అన్నమాట. చాలా వండర్ఫుల్ విజన్ తో కంపెనీని ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే స్టార్ట్ అయింది 2007 ఫ్రెండ్స్, ఇప్పుడు 2024 లో ఉన్నాము. 17 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ అండి. 1,30,00,000 కన్నా ఎక్కువ మంది మనలాగే అసోసియేట్స్ ఇన్వాల్వ్ అయి వర్క్ చేస్తున్నారు. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి లుధియానా, పంజాబ్ స్టేట్ లో. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని హరిద్వార్, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కంట్రోల్లో. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ WHO స్టాండర్డ్స్ తో తయారవుతున్నటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట మనవన్నీ కూడా. అయితే మనకి చాలా ప్రౌడ్ గా చెప్పుకోదగిన చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయి. అందులో ఒక ఇంపార్టెంట్ సర్టిఫికెట్ ఏంటంటే IDSA, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో మనం ఒక ప్రౌడ్ మెంబర్షిప్ కలిగి ఉన్నాము. అదే విధంగా FICCI లో కూడా మనము మెంబర్షిప్ కలిగి ఉన్నాం. ఇవన్నీ ఏంటి, ఈ మెంబర్షిప్స్ ఏంటి, ఈ అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు జర్నీలో తెలుసుకోవచ్చండి. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్, మీరు తర్వాత ఈ PDF ని స్టడీ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను అనమాట. సో మనకి చాలా సర్టిఫికేట్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఉన్నాయి అన్నాను కదండి. అందులో కొన్ని మీకు చూపిస్తున్నాము. ఇంకా మీరు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కంపెనీ యొక్క వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ లో మీరు స్టడీ చేయొచ్చు. ఎప్పుడు స్టడీ చేస్తారు, ఇది మీకు నచ్చాలి అంటే ఇప్పుడు ఉపయోగపడే పాయింట్స్ నేను మీతో షేర్ చేస్తాను. సో గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్ ఏంటంటే మన కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయిన ఇండియన్ కంపెనీ అబ్రాడ్ లో కూడా మనము స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ మలేషియాలో 1 year కంప్లీట్ అయిపోయింది. మన యొక్క కంపెనీ యొక్క ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యి, అంటే మనం ఇండియాలో బిజినెస్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీని నచ్చితే. అదేవిధంగా అబ్రాడ్ లో ప్రజెంట్ అయితే మలేషియా అండి, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఇంకా చాలా కంట్రీస్ లో లాంచ్ కాబోతుంది. సరేనండి, అవన్నీ ఓకే, బాగానే చెప్పారు. ఇంతకీ నాకు ఈ ఆపర్చునిటీ సెట్ అవుతుందా, నేను ఈ ఆపర్చునిటీకి సెట్ అవుతానా, ఏదో డౌట్ వచ్చి ఉంటది కదండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ అందరికీ సూటబుల్ అండి, బట్ ఎవరు ఉపయోగించుకుంటే వాళ్ళకి. ఎలా చెప్తున్నారు మీరు అంటే, ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, చూడండి ఇప్పుడు మనకు ఒక పిక్ కనిపిస్తుంది. ఈ పిక్ ఏంటండి అంటే, మనందరం కూడా ఎవ్రీ మంత్ మనకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేస్తాం కదండి. అటువంటి షాపింగ్ మన ఐఎంసీలో చేస్తే చాలు. దీన్నే మనం చేసే షాప్ని చేంజ్ చేసుకోవడం అంటారు. సో అలా షాప్ని చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆపర్చునిటీని మనము ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలి, అసలు ఏంటిది, ఇప్పటి వరకు షాపింగ్ చేస్తుంటే నాకేమీ బెనిఫిట్స్ మనీ రూపంలో ఏమీ రాలేదు, ఇక్కడేంటి ఆపర్చునిటీ అంటున్నారు, ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఈ స్లైడ్ అబ్జర్వ్ చేయండి. ఈ స్లైడ్ మీలో చాలా మందికి తెలుసు, మీరు అంటే గెస్ట్లు అండి, చాలా మందికి తెలుసు. ఇన్ కేస్ ఎవరైనా తెలియకపోయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. సో మనం ఇప్పటి వరకు షాపింగ్ చేసే దాంట్లో ట్రెడిషనల్ సిస్టమ్ అంటారండి. ఆ ట్రెడిషనల్ సిస్టమ్ లో మిడిల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ లేకపోతే మనకి ప్రొడక్ట్ రీచ్ కాదు. బట్ మన సిస్టమ్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్, అంటే కంపెనీయే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, సప్లై కూడా మ్యానుఫ్యాక్చరింగే చేస్తుంది.
అంటే సప్లై కూడా మన కంపెనీయే సప్లై చేస్తుంది కాబట్టి ఆ మిడిల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు తీసుకునే బెనిఫిట్ ని మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది కాన్సెప్ట్ అండి. నాకు ఐడియా ఉందండి డైరెక్ట్ సెల్లింగ్ గురించి అని మీలో ఎవరైనా ఉంటే గనక మీకు తెలుసని ముందే చెప్పాను. సో ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే క్లారిటీ కోసమే నేను ఈ స్లైడ్ చూపిస్తున్నానండి. ఆ మిడిల్ పీపుల్ లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటారు, తెలుసు కదండి, మనకి సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళు యూజ్ చేయరు కానీ మనకి ప్రమోట్ చేస్తారు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే యూజ్ చేసి ప్రమోట్ చేయడం కాదండి, రికమెండ్ చేయాలి. ఏంటండి వేరియేషన్ ఉంది, అన్ని ఒకటే కదా అని అంటే అన్ని ఒకటే అని అనుకుంటాం కానీ చాలా వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఆ మిడిల్ పీపుల్ తీసుకునే బెనిఫిట్ నే మనకి ఒక సిస్టమేటిక్ వేలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ బెనిఫిట్, టోటల్ గా 18 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్. ఒక 25% వరకు మనకి ప్రతి ప్రోడక్ట్ కూడా డిస్కౌంట్ దొరుకుతుందండి. ఇంకా రిమైనింగ్ 17 బెనిఫిట్స్ కూడా మనం ఎలిజిబుల్ అయితే మనీ రూపంలో మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ 30% వరకు తీసుకోవచ్చు. 30% గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ ఒక 17%, లీడర్షిప్ బోనస్ అనే నేమ్ తో 15%, సీనియర్ లీడర్షిప్ బోనస్ 10%, రాయల్ యాన్యువల్ బోనస్, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. ఇవి మీరు తర్వాత ఈ పీడిఎఫ్ ని స్టడీ చేయొచ్చు. టోటల్ గా మనం ఇక్కడ వర్క్ చేయగలిగితే ఒకటి డిస్కౌంట్, రిమైనింగ్ 17 బెనిఫిట్స్ మనకి మనీ రూపంలో తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ విషయం అండి. ఓకే, బాగానే చెప్పారండి. ఇవన్నీ మనకి రావాలి అంటే అసలు మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి తెలియాలి కదా. ఇక్కడ ఆపర్చునిటీ ప్రొడక్ట్స్ ని బేస్ చేసుకొని ఉంది. ఆ ప్రొడక్ట్స్ ఎటువంటివి అయితే మనము చెప్పుకున్న బెనిఫిట్స్ అన్ని మనం తీసుకోగలమంటే మన ప్రొడక్ట్స్ కి కన్స్యూమబుల్, అంటే ప్రతి ప్రొడక్ట్ కూడా యూజ్ అయ్యే ప్రొడక్ట్ అండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, దాన్ని ఎఫర్ట్ చేసే ప్రైస్ లో ఉంటాయి, అన్ని రీజనబుల్ రేట్ లో ఉంటాయి. 2 పాయింట్స్. ఇక థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకసారి ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే, షాపింగ్ చేస్తే ఆ ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత మరలా అగైన్ మనము షాపింగ్ చేస్తూ ఉంటాం అనమాట. దాన్ని రిపీటబుల్. ఈ 3 కండిషన్స్ ఉంటేనే మనం ఇక్కడ పొందే బెనిఫిట్స్ అన్ని రియల్ గా పొందొచ్చు ఫ్రెండ్స్. కానీ చాలా మందికి ఈ 2 పాయింట్లే ఉంటాయి. కొంతమందికి అయితే కన్స్యూమబుల్లే ఉంటది, ఎఫర్ట్ చేసే రేట్లు కూడా ఉండవు. కొంతమంది ప్రొడక్ట్ల దగ్గర కొన్ని కంపెనీస్ లో కొన్ని ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే కన్స్యూమబుల్ కావచ్చు, రిపీటబుల్ కావచ్చు, కానీ ఎవరు ఎఫర్ట్ చేయలేరు, అంత భారీ రేట్లలో ఉంటాయి. ఇవన్నీ మనకి అదృష్టం ఏంటంటే 3 పాయింట్స్ 1 ప్లాట్ఫామ్ మీద దొరుకుతుందండి. అదే కన్స్యూమబుల్, ఎఫర్టబుల్, రిపీటబుల్. బాగానే చెప్పారండి. ఇంతకీ ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే కనుక వాటి కేటగిరీస్ చూపిస్తానండి. ఫస్ట్ వన్, మన దగ్గర హోమ్ కేర్ రేంజ్ ఉన్నాయి. క్లాత్ వాష్ చేయడానికి పౌడర్ ఉంది, లిక్విడ్ ఉందండి. అదేవిధంగా డిషెస్ క్లీన్ చేయడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి, బాత్రూమ్ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి, ఇలా డిఫరెంట్ కేటగిరీ సంబంధించి హోమ్ కేర్ రేంజ్ మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా ఫుడ్ రేంజ్, అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ లో కూడా చాలా రేంజ్ ఉందండి. కుకింగ్ ఆయిల్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, అదేవిధంగా పసుపు, మసాలాలు, ఇలాంటివన్నీ స్పైసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. కుకీస్ ఇవి కూడా ఉన్నాయి. అదేవిధంగా పర్సనల్ కేర్ లో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. టూత్ పేస్ట్ కావచ్చు, ఫేస్ కి పౌడర్ కావచ్చు, షాంపూ కావచ్చు. అదేవిధంగా స్కిన్ కేర్ లో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అదేవిధంగా బేబీ కేర్ రేంజ్ కూడా మన దగ్గర ఉంది. ఇవే కాకుండా అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ కేర్ లో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీలో చూస్తున్న వాళ్ళు అందరూ అగ్రికల్చర్ వెటర్నరీ కేర్ యూజ్ చేయకపోవచ్చు, కానీ యూజ్ చేసే వాళ్ళు మేబీ మీకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు కదా, వాళ్ళకు కూడా మనము రెఫర్ చేయొచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అందరికీ కూడా హెల్త్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది కరోనా తర్వాత, ఎస్పెషల్లీ చెప్పాలంటే. సో ఆ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించి, హ్యూమన్ బీయింగ్ కి సంబంధించిన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ వాడితే అవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే బై బ్యాడ్ లక్ ఏమైనా డిసీజెస్ వచ్చినాయి అనుకోండి, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వలన రూట్స్ నుంచి కూడా మనవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ, మన ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ ఏంటంటే రూట్స్ నుంచి మొత్తం అంతా కూడా ఆ డిసీజ్ కి సంబంధించినటువంటివన్నీ కూడా క్లీన్ చేస్తూ మనకు ఆ డిసీజ్ ని కంట్రోల్ చేయడం కాకుండా క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మీరు డెమోలో కూడా చూడొచ్చు. అసలు ఆపర్చునిటీ ఏంటండి, ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. మనము మనీ సంపాదించాలంటే ఆపర్చునిటీ ఏంటి, ఏ విధంగా వస్తుంది మనకి ఆపర్చునిటీ అని అంటే మనకి ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ అన్నది 3 టైప్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయండి. ఒకటి
చాలా మందికి తెలియాల్సిన విషయము, నాకు బాగా నచ్చిన విషయం కూడా ఇదేనండి. మనందరికీ తెలుసు మనం వర్క్ చేస్తే మనీ వస్తుంది అని. అదే విధంగా ఇక్కడ కూడా మనం షాపింగ్ చేస్తే మనకి మనీ వస్తుంది. రెండు, మనకి తెలిసిన ఫ్రెండ్స్ రిలేషన్స్ కి ఇంత మంచి ఆపర్చునిటీ, మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంటర్ అవ్వచ్చండి. ఇటువంటి ఆపర్చునిటీ మీకు కూడా ఉపయోగపడుతుంది అని మనం చెప్పగలిగితే, ఒక పద్ధతి ప్రకారం రిఫర్ చేయగలిగితే, వాళ్ళు చేసే షాపింగ్ మీద వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఎలాగా వస్తాయి, మనకు కూడా అమౌంట్ వస్తుంది. ఇది చాలా వండర్ఫుల్ అండి. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, టోటల్ కంపెనీలో మీకు అందాకే చెప్పాను 1,30,30,00,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ షాపింగ్ చేస్తారు ఎవరి కోసం వాళ్ళు. బట్ మనం దాంట్లో ఎంటర్ అవ్వడానికి మనం చేయాల్సిన ప్రయత్నం కంప్లీట్ చేయగలిగితే, అంటే ఎంటర్ అవ్వడానికి కావాల్సినటువంటి క్రైటీరియా, ఎలిజిబిలిటీని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే మనకి టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లో కూడా మనీ తీసుకోవచ్చు. ఇది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఆలోచించండి ఒకసారి. మీరు చేస్తున్న ప్రజెంట్ వర్క్ లో ఎటువంటి సోర్స్ ఉందో మీకు తెలుసు. అదేంటి? మనం వర్క్ చేస్తేనే మనకు మనీ వస్తుంది. బట్ ఇక్కడ మనం చేసేది, మన టీం చేసేది, టోటల్ కంపెనీ చేసే దాంట్లో కూడా షేరింగ్ తీసుకోవచ్చు. నేను ఫ్యాకల్టీ అని చెప్పాను కదండి, నా ఇన్కమ్ అంతా కూడా నా వాయిస్, నేను ఎఫర్ట్ పెడితేనే నాకు అమౌంట్ వచ్చేది. నాకే కాదు, మీలో చాలా మందికి గెస్ట్లు ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా తెలుసు ఆ విషయం. మీరు కూడా మీరు చేసే వర్క్ మీరు ఎఫర్ట్ పెట్టి చేస్తేనే వస్తుంది కదండి. ఒకవేళ ఇన్ కేస్ ఏ కారణం చేతనా చేయలేని సిచ్యువేషన్ వచ్చినా మనకైతే అమౌంట్ రాదు. ఇక్కడైతే ఈ ఆపర్చునిటీలో ఎస్పెషల్లీ ఈ 3 ఆప్షన్స్ ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి వర్క్ మీరు కంప్లీట్ చేయగలిగితే మీరు, మీ ఫ్యామిలీ 100% సేఫ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సరే, బాగున్నాయండి. మీరు మంచి మంచి బేస్ ఉన్న డైలాగులు చెప్తున్నారు, ఫ్యామిలీ కూడా సేఫ్ అంటున్నారు. అసలు మనం ఏం చేస్తే ఇవన్నీ వస్తాయి అంటే, ఇప్పుడు మనం మెయిన్ ఆప్షన్ లోకి వెళ్తున్నామండి. అది ఇన్కమ్ ప్లాన్ అన్నమాట. 2 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ప్లాన్ లో. అందరూ చాలా సింపుల్ గా, ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, గుర్తు పెట్టుకుంటారు. ఫస్ట్ వన్, సూపర్ స్టార్ అని ఒక అద్భుతమైన పొజిషన్ ఉందండి. దాన్ని మనం కంప్లీట్ చేయడం నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అదే విషయాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేషన్స్, అంటే మీ టీంలో ఉంటారు కదండి, ఆ టీంలో ఉన్న వాళ్ళలో ఎవరైతే వర్క్ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఆ సూపర్ స్టార్ అనే పొజిషన్ ని కంప్లీట్ చేయడం నేర్పిస్తే చాలండి. బాబోయ్ నేనైతే చేయగలను కానీ నేను నేర్పించలేనండి అని మీకు ఏమైనా డౌట్ వస్తే ఏం కంగారు పడకండి. మనందరం కూడా కలిసి హ్యాపీగా వర్క్ చేయడానికి మన దగ్గర ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. అదే ఈ జూమ్. జూమ్ రాకముందు చాలా మందికి చాలా కష్టం అయ్యేది. జూమ్ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడున్నా పర్వాలేదండి, హ్యాపీగా మనం వర్క్ చేసుకుంటున్నాం. సో మీరేం కంగారు పడకండి. అయితే ఓకే, ముందు సూపర్ స్టార్ ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకొని మనం డెమోస్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్, ఈ సూపర్ స్టార్ అనే పొజిషన్ కంప్లీట్ చేయడానికి మనం ఒక ఇంపార్టెంట్ టర్మ్ ని నేర్చుకోవాలండి. అదే బీవీ. బీవీ అంటే ఏంటో చూద్దాం. చిన్న టేబుల్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఈజీగా మీకు అర్థం అవుతుంది. సో ఈ టేబుల్లో ఎంఆర్పి కనిపిస్తుంది, మనకి ఎంతకు వస్తుందో దాన్ని డిపి అంటారు, డిస్కౌంట్ ప్రైస్. లాస్ట్ కాలం వచ్చేసి బీవీ, బిజినెస్ వాల్యూమ్, నథింగ్ బట్ పాయింట్స్ అన్నమాట. మనం ఏ షాపింగ్ వెళ్ళినా సరే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ కి మనీ ఇవ్వరు కానీ ఏదో గిఫ్ట్ ఇస్తారు. బట్ ఇక్కడ మనకి గిఫ్ట్ కాదండి, డిస్కౌంట్ తో పాటు మనీ కూడా వస్తుంది. అది రావాలి అంటే ఈ బీవీస్ మనకు తెలియాలి. మనకి ఎంఆర్పికి డిపికి మధ్యన ఉన్న గ్యాపే మనకి బీవీస్ అన్నమాట. అప్రాక్సిమేట్లీ 1 or 2 పాయింట్స్ అటు ఇటు అవ్వచ్చు, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 400 రూపీస్ మీరు షాపింగ్ చేశారు అనుకోండి, మీరు 300 పే చేస్తారు. అంటే మీ పాకెట్ లో ఒక 100 రూపీస్ సేవ్ అయింది. హ్యాపీయే కదండి. దాంతో పాటు మీ అకౌంట్ లో 100 బీవీస్ వస్తాయి. అదే మీరు 4000 షాపింగ్ చేశారు అనుకోండి, 3000కే వస్తాయి. 1000 రూపీస్ సేవ్ అయింది, మీ అకౌంట్ లో 1000 బీవీస్ వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా ఈజీగా ఉంటదని. అంతేగాని కరెక్ట్ గా 1000 వస్తాయంటే రాదు, అటు ఇటు అవ్వచ్చు. అందుకే నేను అక్కడ అప్రాక్సిమేట్లీ, అంచనాగా అని పెట్టాను. అలా మనం క్యాలిక్యులేషన్స్ చూస్తే 4 lakhs వరకు ఉంది. మీలో గెస్ట్లకి కొంతమందికి నవ్వొస్తూ ఉంటది, ఏంటో భలే చెప్తున్నాడు ఇతను, 4 రూపీస్ నుంచి మొదలు పెట్టాడు, 4 lakhs అంటున్నాడు, ఏంటిది, మనం చేయగలమా అంటే మీరేం కంగారు పడొద్దని చెప్పాను కదా. ఎందుకు కంగారు పడొద్దు అన్నానంటే, ఈ బీవీస్ అన్ని కూడా మీరు చేసిన షాపింగ్ మీ అకౌంట్ లోకి వస్తాయి. మీరు ఎవరికి చెప్తారో వాళ్ళందరూ ఒక టీం కదండి, వాళ్ళందరూ చేసే షాపింగ్ సంబంధించిన బీవీస్ వాళ్ళ అకౌంట్ లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీ అకౌంట్ కూడా సేమ్ బీవీస్ యాడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 బీవీస్ తీసుకున్నానండి అనుకోండి, నా ఫ్రెండ్కి చెప్పాను, ఆయన కూడా ఒక 1000 తీసుకున్నారు అనుకోండి, ఆయన అకౌంట్ లో 1000 బీవీస్ ఉంటాయి, నా అకౌంట్ లో
నా 1000 బీవీస్ తో పాటు ఆయన 1000 బీవీస్ కూడా యాడ్ అవుతాయి. నా అకౌంట్ లో 2000 బీవీస్ ఉంటాయి. పాయింట్ అర్థమైంది కదండి? అలా అన్నమాట. సో బాగుందండి. మరి ఆ సూపర్ స్టార్ అంటే ఏంటి చెప్పండి? కృష్ణ గారా, మహేష్ బాబు గారా, లేకపోతే రజనీకాంత్ గారా అంటే కాదండి. ఆ సూపర్ స్టార్ మనమే అవ్వచ్చు. ఈ ఆపర్చునిటీ ద్వారా మన పేరు కింద సూపర్ స్టార్ అని మనం కూడా తీసుకోవచ్చు. ఏం చేస్తే వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్ గా ఉంటది. ఫస్ట్ స్టెప్ నేమ్ స్టార్. దీనికి మీరు 1100 బీవీ చేస్తే చాలు. 10% మీరు బ్యాక్ తీసుకోవచ్చు. ఎలా అంటే 1100 బీవీ మీద 10% అంటే 110 రూపీస్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందండి అంటే మీరు ఏ మంత్ లో చేస్తే ఆ మంత్. అయితే మీరు ఇక్కడ పాయింట్ అంతా ఏంటంటే 1100 బీవీస్ నేను ఏం చేస్తే నాకు వస్తాయి 1100 బీవీస్ అది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇబ్బంది ఏం లేదు. చాలా సింపుల్. ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏంటో మీరు తెలుసుకోగలిగితే 1100 ఈజీ అయిపోతుంది. అది ఎలా చేయాలి అన్నది తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నది మనం తెలుసుకుంటున్నాం. సెకండ్ వన్ ఎగ్జిక్యూటివ్ స్టార్. దీనికి రీచ్ అవ్వాలంటే 10,000 బీవీస్ క్రాస్ అవ్వాలి. అప్పుడు మీరు 20% లోకి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ సీనియర్ స్టార్. 40,000 బీవీస్ కి రీచ్ అవ్వాలి. 25% కి వెళ్తారు. ఇందాక మీకు ఆ 18 బెనిఫిట్స్ లో ఫస్ట్ వన్ డిస్కౌంట్ తర్వాత ఒకటి చెప్పాను, పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ అని చెప్పి. నేమ్ మర్చిపోయినా నో ప్రాబ్లం. 30% గుర్తుపెట్టుకున్నారు కదా, ఆ 30% ఇదే. ఈ 30% ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 10, 20, 25, 30. ఈ పర్సంటేజ్ల వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటండి అంటే మీరు ఏదైతే షాపింగ్ చేస్తారో మీరు ఏ పర్సంటేజ్ లో ఉంటారో అది మీకు వస్తుంది. మీ టీంలో వాళ్ళు ఏ పర్సంటేజ్ లో ఉంటారో వాళ్ళు చేసిన షాపింగ్ మీద ఆ పర్సంటేజ్ వాళ్ళకి వెళ్తుంది. మీకు వాళ్ళకి మధ్యన ఉన్న గ్యాప్ మీకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఇప్పుడు 30% సూపర్ స్టార్ అయిపోయాం. నేను ఒక ఫ్రెండ్ కో ఒక రిలేటివ్ కో చెప్పాను, లేకపోతే ఒక స్ట్రేంజర్ కో చెప్పాను, వాళ్ళు స్టార్ అయ్యారు అంటే 1100 బీవీ వాళ్ళు చేసుకున్నారు. 10% వాళ్ళకి వెళ్తుంది. మరి మనకి సూపర్ స్టార్ కదండి, మనకి 20% వస్తుంది. ఇదేదో బాగున్నట్టుంది కదండి. సో ఎవరైతే ఈ 4 పొజిషన్స్ రీచ్ అవుతారో వాళ్ళు 30% లోకి ఉంటారు. ఆ 30% లో ఉన్న వాళ్ళు సూపర్ స్టార్ అనే పొజిషన్ కి వస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ ఆపర్చునిటీలో స్పీడ్ గా చేయగలిగిన వాళ్ళు ఉంటారు. చాలా మంది బిజీగా ఉండి ఆ స్పీడ్ గా చేయలేక కొద్దిగా టైం స్పెండ్ చేయగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కంపెనీ అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్లిమిటెడ్ టైం అనే ఆప్షన్ ఇచ్చిందండి. అంటే మీరు ఈ 70,000 బీవీస్ 1 మంతే కాదండి, 2 మంత్సే కాదు, 3 మంత్సే కాదు, 1 ఇయరే కాదు, మీ ఇష్టం. ఎప్పుడు మీరు ఈ 70,000 బీవీస్ కంప్లీట్ చేయగలుగుతారో అప్పుడు మీరు సూపర్ స్టార్ అవుతారు. అది కూడా మీరు ఒక్కలే చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎంతమందితోనైనా చేయొచ్చు. ఓకేనండి, క్లియర్. సో చూడండి 1100 బీవీ అంటే స్టార్. అటువంటి స్టార్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత 70,000 కావాలంటే అట్లా ఇంకొక 69 పీపుల్ చేస్తే ఆటోమేటిక్ గా సరిపోతుంది. మీరు సూపర్ స్టార్ అయిపోతారు. ఓకేనండి, ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నాకైతే అనిపించింది. ఎందుకంటే మనం చేస్తున్న పని మనం ఒక్కలమే చేయగలిగింది అయితే సక్సెస్ తీసుకోలేమండి. మనం చేయగలిగిన పని చాలా మంది చేయగలిగినప్పుడు మన వర్క్ ఈజీ అయిపోతుంది కదండి. ఆ విధంగా అన్నమాట. సో దాంతో పాటు మీరు ఒక పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూపర్ స్టార్ వన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ మంత్ నుంచి, అంటే మీరు ఎప్పుడు సూపర్ స్టార్ అవుతారో ఆ నెక్స్ట్ మంత్ నుంచి మీరు మీ టీము కలిపి ఒక 25,000 బీవీస్ కంప్లీట్ చేస్తే మనల్ని క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటారు. నేను కూడా అలాగే ఫస్ట్ సూపర్ స్టార్ అయ్యానండి. దాని తర్వాత నేను నా టీం అంతా కలిపి ఒక 25,000 చేసుకుంటే నన్ను క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అని అన్నారు. ఇక్కడ వరకు క్లియర్ కదండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మాకు అంటే మీరు కూడా సూపర్ స్టార్ నెమ్మదిగా అవ్వండి లేకపోతే స్పీడ్ గా అవ్వండి, మీ చాయిస్. కానీ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ కనుక అయితే మనం ఈ ఆపర్చునిటీలో చాలా వండర్స్ చూడొచ్చండి. అయితే ఫ్రెండ్స్ కంపెనీ మనకు ఒక వండర్ఫుల్ ఆఫర్ కూడా ఇచ్చింది. ఏంటి ఆఫర్ అంటే 70,000 బీవీ కాకుండా ఇంకా తక్కువ బీవీస్ తో ఏమైనా చేసే అవకాశం ఉంటే నేను దానికోసం ట్రై చేస్తానండి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసమే ఫాస్ట్ సూపర్ స్టార్ అని ఒక ఆప్షన్ ఇచ్చింది. దీనికి కూడా 30%. కానీ ఈ ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వాలి అంటే 1 మంత్ లోనే కంప్లీట్ చేయాలి టాస్క్ అంతా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1 మంత్ లోనే మీరు చేస్తానంటే 70 అక్కర్లేదు, 40 చాలు. అంటే ఇది బాగున్నట్టుంది. ఒక 30,000 తగ్గింది కదా, నేను ఫస్ట్ స్టార్ అవుతాను 1100,
ఇంకో 39 ఫ్యామిలీస్ ని ఈ మంత్ లోనే నేను నా టీం అందరూ కలిపి చేసేస్తామండి అనుకున్నారనుకోండి, సూపర్ స్టార్ అనే పొజిషన్ మీరు ఈ మంతే కంప్లీట్ చేసేయచ్చు. ఆగస్ట్ లో మీరు వింటున్నారు, ఆగస్ట్ లోనే కంప్లీట్ చేసేయచ్చు. ఊరుకోండి సార్ 40,000 అంటే ఎక్కువే కదా అన్నారు అనుకోండి, ఆప్షన్ 2 కూడా ఉందండి. నేను అందరితో కలిపి చేయను, నేను ఒక్కనే చేసేస్తానని అన్నారు అనుకోండి, డైరెక్ట్ గా మీరు 25,000 బీబీస్ తో చేసేయచ్చు. మీరు ఒక్కలే 25,000. మీలో కొంతమందికి ఇప్పుడు బాగా నవ్వొచ్చు ఉంటుంది, ఇందాక నవ్వొచ్చినా రాకపోయినా ఈ పాయింట్ కి అయితే బాగా నవ్వొచ్చు ఉంటుంది. ఏ పాయింట్ కి? ఈ 25,000 బీవీస్ మీరు ఒక్కలేనండి అని అంటే మీలో నవ్వొచ్చు ఉండొచ్చు, నో ప్రాబ్లం, నవ్వొస్తే నవ్వుకోండి హ్యాపీగా. కానీ చేసేయచ్చు ఫ్రెండ్స్, 25,000 బీవీస్ చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఎలా చేయొచ్చు అండి అన్నది మనము ఎవ్రీడే జూమ్ మీటింగ్స్ లో మనం నేర్పిస్తూ ఉంటాం. ఈ రోజు మీరు డెసిషన్ తీసుకోవడం కోసం మాత్రమే ఈ జూమ్ మీటింగ్ కాబట్టి డీటెయిల్ గా కాకుండా బ్రీఫ్ గా మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనండి? సరే, సూపర్ స్టార్ మీరు స్లోగా అవుతారో స్పీడ్ గా అవుతారో పక్కన పెడితే, వన్స్ సూపర్ స్టార్ అయిన తర్వాత క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వమన్నాం కదండి, అటువంటి క్వాలిఫైడ్ సూపర్ స్టార్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ టీంలో వచ్చిన వాళ్ళని కూడా అదే విధంగా క్వాలిఫైడ్ సూపర్ స్టార్స్ గా మీరు కంప్లీట్ చేయడం మొదలు పెడితే మీకు లీడర్షిప్ లెవెల్స్ లో ప్రమోషన్స్ వస్తాయండి. అటువంటి ప్రమోషన్స్ ఒక 11 ప్రమోషన్స్ ఉన్నాయండి. వాటి నేమ్స్ ఇక్కడ ఇచ్చాము, వాటి ఎలిజిబిలిటీ ఏంటో ఇక్కడ ఉంది, బీవీస్ ఎన్ని ఉండాలో ఉంది, అన్ని క్లియర్ గా ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ లో కూడా ఉన్నాయో ఇక్కడ ఉంది. బట్ అన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోలేం ఫ్రెండ్స్. కానీ ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేస్తాము, తర్వాత డెమోస్ లోకి వెళ్ళిపోతాం. ఆ 5 పాయింట్స్ లో ఏంటి, అసలు మిమ్మల్ని దేనికి పిలిచాము అన్నది ఇక్కడ వచ్చింది. మీరు సూపర్ స్టార్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా అయితే క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవుతారో అలా మీరు ఒకరిని చేస్తే ఫస్ట్ ప్రమోషన్, ఇద్దరిని చేస్తే సెకండ్ ప్రమోషన్, నలుగురిని చేస్తే 4వ ప్రమోషన్, 5గురిని చేస్తే 5వ ప్రమోషన్. మిమ్మల్ని పిలిచింది ఆ 5th ప్రమోషన్ కోసమే పిలిచాం. అంటే మీరు ఒక 5గురిని సూపర్ స్టార్స్ గా మనం కంప్లీట్ చేయించేదానికి ఒక ప్రయత్నం చేస్తే మీకున్న సర్కిల్ ని బట్టి మీరు అది ఎంత ఫాస్ట్ గానే చేయొచ్చు, స్లోగానే చేయొచ్చు, మీ ఇష్టం, నో ప్రాబ్లం. బట్ 5 people కంప్లీట్ చేస్తే ఎక్స్క్యూజ్ మీరు చైర్మన్ అవ్వచ్చండి. చైర్మన్ అనే పేరు మీరు గుర్తుపెట్టుకోకపోయినా మంత్లీ ఒక 50,000 రూపీస్ సంపాదించవచ్చు. మీకు ఇన్విటేషన్ వచ్చింది కదండి లింక్, ఆ లింక్ లో ఉన్న ఇమేజ్ లో కూడా మంత్లీ మనం 50,000 రూపీస్ సంపాదించవచ్చు ఈ ఆపర్చునిటీ ద్వారా అని మీకు ఇన్వైట్ చేశాం. బట్ ఈ 50,000 రూపీస్ ఏ విధంగా సంపాదించవచ్చు అన్నదో మీకు ఇప్పుడు అర్థమైంది. ఎలా? మీరు ఒక 5గురు సూపర్ స్టార్స్ ని తయారు చేసేదానికి మీరు ఒక ప్రయత్నం చేయాలి. దానికి ఒక 3 to 6 months టైం పడుతుంది. 3 years 6 years కాదండి, 3 to 6 months లో మీరు ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ సిల్వర్ అండి, 10,000 రూపీస్ తీసుకోవచ్చు. హరిద్వార్, మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా హరిద్వార్ లో ఉన్నాయి, ఫ్యాక్టరీ అంతా, అది మనం విజిట్ చేయొచ్చు. ఇద్దరిని తయారు చేసే గోల్డ్ 20,000 సంపాదించవచ్చు అండి మంత్లీ. గోవా టూర్ ఇస్తారు. ముగ్గురిని తయారు చేసే రుబీ, మీరు తర్వాత స్టడీ చేస్తారని నేను కొద్ది స్పీడ్ గా చెప్తున్నాను. రుబీ అండి మంత్లీ 30,000 తీసుకోవచ్చు. ఒక మొబైల్ గిఫ్ట్ ఇస్తారు. 4గురిని తయారు చేసే డైమండ్ 40,000 తీసుకోవచ్చు మంత్లీ. మినిమం ఫిగర్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఒక ట్యాబ్ గిఫ్ట్ ఇస్తారండి. 5గురిని తయారు చేసే చైర్మన్, దీనికోసమే మిమ్మల్ని ఇన్వైట్ చేసాం. మీరు ఒకరిని చేసి తర్వాత ఇద్దరిని, తర్వాత 3, 4 అలా చేయకుండా 5గురిని డైరెక్ట్ గా చేసే ప్లాన్ ఉంది. దానికోసం మనం వర్క్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఇప్పుడు కాదు, లాస్ట్ లో డెమోస్ అన్ని చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకుందరు కానీ ఫ్రెండ్స్. చైర్మన్ సార్ అనే అద్భుతమైన పొజిషన్ ఉందండి. మంత్లీ మినిమం అమౌంట్ ఈస్ 50,000. 50,000 రూపీస్ ఎవ్రీ మంత్ మినిమం తీసుకుంటూ ఒక ఫారెన్ ట్రిప్ కూడా కంపెనీ గిఫ్ట్ గా ఇస్తుంది ఫ్రెండ్స్. ఫారెన్ ట్రిప్ నేపాల్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 4 days 3 nights టోటల్ ఎక్స్పెండిచర్ కంపెనీ స్పెండ్ చేస్తుందండి. మనము జస్ట్ ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. లేదండి మాకు సరిపోదండి నేపాల్ అంటే, నేపాల్ తో పాటు వేరే ట్రిప్స్ కూడా ఉన్నాయండి. జస్ట్ బ్రీఫ్ గా నేను మాట్లాడుతున్నాను. ఒక 3 ప్రమోషన్స్ ఉన్నాయి. తర్వాత ఆ 3 ప్రమోషన్స్ లో మీరు ఏది రీచ్ అయినా, మలేషియా టూర్ ఉందండి ఒక పర్సన్ కి. దాని తర్వాత ఒక 3 ప్రమోషన్స్ ఉన్నాయి. అందులో ఏ ప్రమోషన్ మీరు టచ్ చేసినా వైఫ్ అండ్ హస్బెండ్ కి లండన్ ట్రిప్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి అని మీకు తెలియడం కోసం చూపిస్తున్నాం. ఎలా చేయాలి ఏంటి అని తర్వాత మాట్లాడుకోవచ్చు. అయితే మీరు ఎంటర్ అవుతారు కదండి, మీకు నచ్చితే అప్పుడు మీరు కొన్ని స్పెషల్ ఆఫర్స్ మీరు తీసుకోవచ్చు. ఒకటి 1100 బీబీ ఒకేసారి బిల్ చేస్తే 1 lakh ఇన్సూరెన్స్ అండి.
4100 బీవీ ఒకేసారి బిల్ చేస్తే 1 lakh ఇన్సూరెన్స్ తో పాటు ఒక మంచి బ్రాస్లెట్, గోల్డ్ ప్లేటెడ్ బ్రాస్లెట్ మీకు గిఫ్ట్ గా దొరుకుతుంది. అది కాస్ట్ 4500, అది గిఫ్ట్ అన్నమాట. 7100 బీవీ చేసాం అనుకోండి, 1 lakh ఇన్సూరెన్స్ తో పాటు 11500 గోల్డ్ ప్లేటెడ్ మీరు వాచ్ గిఫ్ట్ గా తీసుకోవచ్చు. ఈ బ్రాస్లెట్ కానీ వాచ్ కానీ మనకి రేడియేషన్ కంట్రోల్, రేడియేషన్ మన బాడీకి ఎఫెక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన అవకాశము మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ మనం ఎక్కడో బయట షాపింగ్ చేస్తాం కదండి, అది ఇక్కడ షాపింగ్ చేసుకోవడం ద్వారా మీ అకౌంట్ లో ఒక 1100 బీవీ వస్తే 6 months కంప్లీట్ చేసినా సరే మీరు వాచ్ తీసుకోవచ్చు ఫ్రీగా. ఇవన్నీ బాగున్నాయండి. ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా అంటే, మీరు సూపర్ స్టార్ ఎలాగా కంప్లీట్ చేయాలి కదండి, అది ఎప్పుడో చేసే బదులు ఈ మంత్ లో చేస్తే డైరెక్ట్ గా మీరు సూపర్ స్టార్ అవడంతో పాటు హరిద్వార్ ట్రిప్ ను కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోవచ్చు. బాగుంది కదండి, చాలా వండర్ఫుల్ ఆఫర్. అది ఆగస్ట్ లో చేయొచ్చు, సెప్టెంబర్ లో చేయొచ్చు, అక్టోబర్ లో చేయొచ్చు. మీరు ఆగస్ట్ లోనే చేస్తారు అనుకోండి, సెప్టెంబర్ అక్టోబర్ లో మీ టీం వాళ్ళతో కూడా మీరు చేయించవచ్చు. అందరూ కలిసి హ్యాపీగా ఆ హరిద్వార్ ట్రిప్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ కి వస్తామండి. మీరు 1100 బీవీ ఎలా చేయాలండి అసలు అని అడిగితే, ఇప్పుడు డెమోస్ చూడండి, కొన్ని ప్రొడక్ట్స్ డెమోస్ చూపిస్తారు. మనకి ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేషన్స్ లో మన వాళ్ళు, వాళ్ళకి బాగా నచ్చిన ప్రొడక్ట్స్ మీతో డిస్కస్ చేస్తారు. మీరు కూడా మైండ్ తో అది ప్రయత్నం చేయగలిగితే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ప్రొడక్ట్స్ లిస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఒక 1100 బీవీకి సంబంధించి మీకు నచ్చిన ప్రొడక్ట్ మీరు టిక్ పెట్టుకున్నా సరే 1100 బీవీ అయిపోతుంది మినిమం. మీరు అంతనే తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో అయితే ప్రతి ప్రోడక్ట్ డిస్కౌంట్ తో పాటు బీవీస్ కూడా వస్తాయి. అవి మీకు డీటెయిల్ గా తెలియడానికి ఒక షీట్లు ఇచ్చామండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా మీకు పీడిఎఫ్ లో ఎలాగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మీకు కొన్ని కిట్స్ కూడా ఉన్నాయి. ఇందా మనం అనుకున్నాం చూసారా, బ్రాస్లెట్ 4500 గిఫ్ట్ గా కాకుండా మీరు కొనుక్కోవచ్చు కావాలంటే. 4500 రూపీస్ ఎంఆర్పి అండి, మనకైతే 3000 కే వస్తుంది. అంటే 1500 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. మన అకౌంట్ లోకి 1400 బీవీస్ వస్తాయి. అలాగే హెల్త్ కి సంబంధించి హెల్త్ కేర్ ప్యాక్ ఒకటి ఉంది, పర్సనల్ కేర్ ప్యాక్ షార్ట్లీ లాంచ్ అవుతుందండి, న్యూ కిట్ అనమాట ఇది. అదేవిధంగా చాలా మందికి డయాబెటీస్ తో చాలా ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయండి. సో డయాబెటీస్ ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి కాదండి, క్యూర్ చేయడానికి ఉపయోగపడే ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. అలాగే కెడాజెడ్, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు అవి స్టడీ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సరేనండి, ఇవన్నీ బాగా చెప్పారు. మనం సక్సెస్ అవుతా ఉంటారా, మనం వర్కౌట్ చేయగలుగుతాం అంటారా అంటే ఎస్. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మనందరం కలిసి నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తాము. మీరు ఏవైతే నేర్చుకుంటారో అవి జస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే, అంటే వర్క్ చేయడానికి మీరు డెసిషన్ తీసుకొని యాక్షన్ అంటే వర్క్ చేస్తూ ఉంటే గనక మీరు ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతారు. ఎర్నింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది. లెర్నింగ్, వర్కింగ్, ఎర్నింగ్, ఈ కాన్సెప్ట్ ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే ఫస్ట్ లెర్న్ చేయడానికి ఇష్టపడతారు, ఆటోమేటిక్ గా వర్క్ చేయడానికి ఇష్టపడతారు, వర్క్ చేస్తుంటారు, ఆటోమేటిక్ గా ఎర్నింగ్ వస్తుందండి. ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయండి అంటే, జూమ్ మీటింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ 8 o'clock జూమ్ లో ఉన్నారు. అదే విధంగా డైలీ మార్నింగ్ 6 o'clock ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఆంధ్ర అండ్ తెలంగాణ 2 states లో ఉన్న టాప్ లెవెల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకుంటారు. ఎవ్రీడే జరుగుతుందండి. ఈవినింగ్ 8 o'clock జూమ్ అయితే మాత్రం మండే న్యూ పీపుల్ కి ప్లాన్ డెమోస్ ఉంటాయి ఇప్పుడు జరుగుతున్నట్టుగా. రిమైనింగ్ డేస్ అన్ని కూడా మనం ఏవైతే వర్క్ చేయాలి, ఏం నేర్చుకోవాలి అన్న దానికోసం ఉంటది అనమాట. లాస్ట్ స్లైడ్ కి వచ్చాం ఫ్రెండ్స్. మీరు ఇన్ని చెప్పారు కదా, మేము ఎందుకు చేయాలండి అని మీరు అడిగితే, క్వశ్చన్ అడిగితే కనుక చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి ఈ ఆపర్చునిటీలో. వాటిలో ఫస్ట్ పాయింట్, అందరికీ హెల్త్ కావాలి కదా, ఈ ప్రొడక్ట్లు వాడుకుంటే మంచి హెల్త్ దొరుకుతుంది, మేము ఎంజాయ్ చేస్తున్నాం, అది మీకు కూడా బాగుంటది. రెండు, ఈ ఆపర్చునిటీలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒక 2 hours 3 hours టైం స్పెండ్ చేయగలిగితే మంచిగా డబ్బులు సంపాదించవచ్చండి, వెల్త్ కూడా. దాంతో పాటు ఒక సర్టెన్ పీరియడ్, ఒక సర్టెన్ లెవెల్ కి రీచ్ అవ్వగలిగితే మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి సెక్యూరిటీ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ 3 ఆప్షన్స్ కూడా వితౌట్ లాస్ అండ్ రిస్క్ దొరుకుతుందండి. ఇది గుడ్ న్యూస్ అన్నమాట ఫ్రెండ్స్. వితౌట్ లాస్ అండ్ రిస్క్ దొరుకుతుంది అంటే, మీరు ఎలా చెప్తున్నారు లాస్ రిస్క్ లేదని అంటే, మీరు ఆపర్చునిటీ తీసుకోవాలంటే ఏమీ అమౌంట్ పెట్టలేదు కదా ఫ్రెండ్స్, అమౌంట్ ఏం పెట్టమనట్లే కదా. జస్ట్ మీరు షాపింగ్ చేస్తున్నారు, ఆ షాపింగ్ ఇక్కడ చేయమంటున్నాం అంతే.
మీరు కొత్తగా ఏం చేయట్లేదు, జస్ట్ బ్రాండ్ మారుస్తున్నారు. అది కూడా మీకు నచ్చితే ఇప్పుడు డెమోస్ చూడండి, నచ్చింది అనుకుంటే కనుక మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో మీకు ఒక డీటెయిల్స్ ఇస్తే చాలు, మీకు ఐడి నెంబర్ పాస్వర్డ్ ఇస్తారు, మీరు లాగిన్ అవ్వచ్చు, వెబ్సైట్ లో స్టడీ చేయొచ్చు. జూమ్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా మీరు లెర్న్ చేయగలిగితే కనుక జస్ట్ తెలుసుకోవడానికి మీరు లాగిన్ అయ్యి మీరు ఇది ఆపర్చునిటీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మీరు మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి, లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్. థ్యాంక్ యూ సో మచ్.